బైబిల్లో ఒక స్త్రీ తన భర్త ఇంటి నుండి వెలివేయబడిందే తన చిన్న కుమారుడిని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. అయితే వారిరువురు ఎడారి ప్రాంతంలో పయనిస్తున్నప్పుడు ఆహారం లేక తాగడానికి నీరు లేక సొమ్మసిల్లిపోతారు. ఆమె కుమారుడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఆ స్త్రీ దేవునికి మొరపెట్టుకున్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు ఎడారిలో నీటి ఊటను సృష్టించాడు. ఆవిడే అబ్రహాం భార్య హాగరు. ఈ రోజుల్లో మనుషులకు ఆదరించేవారు కావాలి, కష్టంలో ఓదార్పునిచ్చేవారు కావాలి అని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బాధపడుతున్న వారి వద్దకు వెళ్ళి ఇంకొంచెం సూటిపోటి మాటలని వారి బాధను ఎక్కువ చేస్తారు. ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. ప్రయాసపడి గాలివాణ చేత కొట్టపడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడం కట్టుదును. నన్ను ఎవరు ఆదరిస్తారా అని మనుషుల వైపు చూస్తున్నారా? వద్దు, హాగరు వలె దేవుని వైపు చూడండి. ఎడారిలో నీటి ఊటను సృష్టించిన దేవుడు నిస్సహాయ స్థితిలో ఉన్న నిన్ను ఆదరించే గొప్ప కాపరి క్రీస్తు ప్రభు ఒక్కరే. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. బైబిల్